నమస్కారం. నా పేరు రాజేశ్వర్, కురవి మేజర్ గ్రామ పంచాయతీ సెక్రటరీని. నేను కురవి గ్రామ పంచాయతీలో గత 3 నెలల నుండి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. పత్రిక ద్వారా తెలియజేసినది ఏమనగా, కురవి గ్రామ పంచాయతీలో కొద్ది రోజులుగా స్థానిక పత్రికలలో ఫంక్షన్ హాల్స్ ఉపయోగం మరియు ఫంక్షన్ హాల్స్ ద్వారా వచ్చే ఇబ్బందుల గురించి కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. ఆ కథనాల మేరకు మేము కురవి గ్రామంలో గల మొత్తం ఫంక్షన్ హాల్స్ గురించి కొంత సమాచారం తెలియజేయాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కురవి మేజర్ గ్రామ పంచాయతీలో మేజర్ ఫంక్షన్ హాల్స్, మినీ ఫంక్షన్ హాల్స్, అద్దెకు గదులు ఇవ్వబడు అని ఉన్న లాడ్జీలు మరియు టెంపుల్ సుమారు 50 నుంచి 60 వరకు ఉన్నవి. సో వాటన్నిటికీ మీ దగ్గర ఉన్న పర్మిషన్స్ కానీ, ట్రేడ్ లైసెన్స్లు కానీ, బిల్డింగ్ పర్మిషన్ కానీ, ఫంక్షన్ హాల్ పర్మిషన్, ఫైర్ సేఫ్టీ పర్మిషన్స్ ఉన్న వాటన్నిటిని ఈ కార్యాలయానికి సమర్పించవలసిందిగా కోవడం జరుగుతుంది. ఏదేని అనుకోని సంఘటనలు, అవాంఛనీయ సంఘటనలు జరిగిన యెడల గ్రామ పంచాయతీ నుండి ఏ ఫంక్షన్ హాల్కి కూడా ఎటువంటి అనుమతులు కానీ, ఎటువంటి రసీదులు కానీ ఇవ్వబడవు. కావున ఫంక్షన్ హాల్స్, లాడ్జులు, అద్దెకు గదులు దేవస్థానం కొరకు వచ్చే భక్తులకు ఇచ్చేవారికి అందరికీ తెలియజేసేది, మీరు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అనగా బిల్డింగ్ పర్మిషన్, ట్రేడ్ లైసెన్స్, ఇంటి నెంబర్ను తీసుకుని వీటి కార్యాలయానికి సంప్రదించండి. అలా కాకుండా కొద్దిమంది ఇంటి నెంబర్పై ఫంక్షన్ హాల్స్ను రన్ చేస్తున్నారు. సో అటువంటి వాటిని మీకు ఒక వారం రోజులుగా గడువులో కమర్షియల్ కింద మార్చుకొని వాటి ఫంక్షన్ హాల్స్కి ఉండవలసిన అన్ని వసతులు కల్పించుకొని ఫంక్షన్ హాల్స్ని నిర్వర్తించాల్సిందిగా కోరుచున్నాం. 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పై అధికారులకు సిఫారసు చేసి అట్టి ఫంక్షన్ హాల్స్ను, లాడ్జెస్ని కమర్షియల్గా ఇళ్లను కిరాయిలకు ఇచ్చే వాటిని, గదులకు కిరాయిలకు ఇచ్చే వాటిని సీజ్ చేయడం జరుగుతుంది.